హాయ్ అండి. అస్సలు ఆయిల్ పీల్చకుండా గోధుమ పిండితోటి మైసూర్ బోండాలు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా అయినా కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగా అయినా చాలా బాగుంటాయండి. పదండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఒక బౌల్లోకి 1 కప్ గోధుమ పిండి, 1/2 కప్ బియ్యం పిండి, 1 కప్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని విస్కర్ తోటి బాగా కలుపుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి. కన్సిస్టెన్సీ వచ్చేసి వీటిలో చూపించిన విధంగా ఉండాలి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే రెస్ట్ ఇవ్వాలి. 10 నిమిషాల తర్వాత ఒక ఈనో ప్యాకెట్ వేసేసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని చేతితోటి బాగా కలిపేసేసుకోవాలి. కన్సిస్టెన్సీ వచ్చేసి వీడియోలో చూపించిన విధంగా ఉండాలి. స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ ఎక్కాక హై ఫ్లేమ్లోనే ఒక్కొక్క బోండా అయితే వేసేసుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బోండాలన్నీ ఈవెన్గా ఫ్రై చేసేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి మైసూర్ బోండాలు అయితే రెడీ అయిపోయాయండి. అస్సలు ఆయిల్ కూడా పీల్చవండి, తక్కువ పీలుస్తాయి, చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.